సిద్దిపేట పట్టణంలోని 3వ వార్డు రంగదాంపల్లిలో ఉన్న శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నప్రసాద భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట అన్నదానాలకు పెట్టింది పేరుగా మారిందని, ఆధ్యాత్మికతకు కేంద్రంగా నిలిచిందని తెలిపారు. హనుమాన్ దీక్ష ద్వారా భిక్షా కార్యక్రమాలకు బీజం కూడా సిద్దిపేటలోనే పడిందన్నారు. రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో 41 రోజులు, గణేష్ నగర్ హనుమాన్ దేవాలయంలో 21 రోజులు, పంచముఖ హనుమాన్ దేవాలయంలో 21 రోజుల పాటు భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ దేవాలయాల అభివృద్ధితో పాటు తాజాగా రంగదాంపల్లిలో అన్నప్రసాద భవనం ప్రారంభించామని చెప్పారు. సిద్దిపేటలో నిర్మించిన వివిధ ఆధ్యాత్మిక సామాజిక భవనాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హరీష్ రావు తెలిపారు. హనుమాన్ దీక్షా సమయంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని, వారికి ఈ అన్నదాన భవనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అదేవిధంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. రంగదాంపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఈ సందర్భంగా అన్నప్రసాద భవన నిర్మాణానికి సహకరించిన దాతలను హరీష్ రావు ఘనంగా సత్కరించారు. చాలా సంతోషం. మనం భిక్ష పెట్టుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇబ్బంది ఉండేది. ఈ మంచి భవనం ఇవాళ నిర్మించుకొని ప్రారంభించుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఈ దేశంలోనే అత్యధిక హనుమాన్ దీక్షా పరులు ఎక్కడుంటారు అంటే మన సిద్దిపేటలో ఉంటారు. ఈ దీక్షకు భిక్ష కార్యక్రమాన్ని కూడా మొట్టమొదలు ప్రారంభం చేసింది మన సిద్దిపేటలోనే. రావిచెట్టు హనుమాన్ దగ్గర 41 రోజులు నిత్య భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. గణేష్ నగర్లో కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర 21 రోజులు భిక్ష పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రంగదాంపల్లిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. బహుశా ఇట్లా ఏ పట్టణంలో కూడా ఇన్ని చోట్ల ఇంతమందికి భిక్ష పెట్టే కార్యక్రమం ఎక్కడ ఉన్నదంటే అది మన సిద్దిపేటలో మాత్రమే ఉంది. అండ్ దీనికి ఒక భవనం కట్టినాం. రావిచెట్ హనుమాన్ల దగ్గర భిక్ష కోసం భవనం కట్టినాం. గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర భవనం కట్టుకున్నాం. రంగదాంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష కోసం ప్రత్యేక భవనం కట్టినామంటే ఇక్కడ ఎంత చక్కగా జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేటలో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మనం పెట్టింది పేరు. మట్టి వినాయకులను ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటాం. అమర్నాథ్లో వెళ్ళి సేవలు అందిస్తూ ఉంటాం. కేదార్నాథ్లో సేవలు అందిస్తూ ఉంటాం. మనం అయోధ్యలో వెళ్ళి కూడా అన్నదాన కార్యక్రమాల్ని మనం నడిపిస్తూ ఉంటాం. ఇట్లా సిద్దిపేట నుంచి ఎన్నో మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన సిద్దిపేట నిలయంగా ఉంది. మరి ఈరోజు ఈ దేవాలయం కూడా అప్పట్లో స్కూల్ ఇక్కడనే ఉండేది, దేవాలయం ఇక్కడనే ఉండేది. అప్పుడు కనకే సర్పంచ్ అనుకుంటా 2009-8 ఈ గుడి మార్చాలి, గుడి నుంచి స్కూల్ మార్చాలి అని ఎప్పుడు వచ్చినా నాకు కాగితం ఇచ్చేటోళ్ళు. ఆ రోజు కష్టపడి ఆ జాగ కేటాయించి అక్కడ ఒక మోడల్ స్కూల్ను కట్టించడం జరిగింది. ఆ మోడల్ స్కూల్ కూడా TV9 నుంచి CSR కింద డబ్బులు తెచ్చి ఆ మోడల్ స్కూల్ నేను అప్పట్లో కట్టించాను. మోడల్ స్కూల్ మనం అటు షిఫ్ట్ చేసుట్లా ఇదంతా దేవాలయ ప్రాపర్టీ అయిపోయింది. ఇది గుడికి దక్కింది ఇదంతా కూడా. మరి ఈ భవనం కట్టుకున్నాక ఇప్పుడు మా ఐలయ్య అంటుండు గుడి కమిటీ అధ్యక్షులు ఇలా CC కూడా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన చెప్పిండ్రు. తప్పకుండా ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా CC కూడా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే మనకు దసరా సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది భక్తులు దీక్ష కూడా తీసుకుంటున్నారు కనుక అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది కనుక తప్పకుండా దేవాలయ ప్రాంగణం ఒక్క చెట్టు కూడా తీయకుండా CC చేసే కార్యక్రమం కూడా త్వరలోనే చేసుకుందాం.